కేపీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ ఫలానా ఈ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వస్తోంది, అలర్ట్ గా ఉండండి. यात्रीगण कृपया ध्यान दे, गाड़ी संख्या 17. నిజంగా అసలు ఎలా అండి? ట్రైన్ లో అలా ఫన్నీగా ఏమైనా జరిగాయా? తల్లి చచ్చిపోయిన సీన్స్ ఉంటాయి, ఏడ్ చేస్తాను. యు వాంట్ టు సీ? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా కళ్ళ తెరు. గాయత్రి గారు, హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నాతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? నిజంగా చాలా స్పెషల్ అండి. మీరందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు, ఓహో ఈవిడేనా అని. ఎందుకు అంటున్నానంటే, రైల్వే స్టేషన్కి మనం వెళ్ళినప్పుడు ప్యాసింజర్స్ అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఒక అనౌన్స్మెంట్ వినపడుతుంది, గుర్తుందా? యా, దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ ఫలానా ఈ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వస్తోంది, అలర్ట్ గా ఉండండి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు కదా. ఈ వాయిస్ ఎవరిది అని మేము వెతికే క్రమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారిదని తెలిసింది. ఖచ్చితంగా ఆవిడ ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం. సో వారితో మాట్లాడేద్దాం, బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారు. హలో గాయత్రి గారు, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ అండి. సూపర్ అంటే నేనేమనాలి, ఇంకా సూపర్ అనాలి. వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. స్టేషన్ కి వెళ్ళేది మీ వాయిస్ విందామనే యాక్చువల్ గా. అసలు మీ వాయిస్ ని ఎన్ని కోట్ల మంది తెలుసా? ఆ మూడ్ ఎలా ఉంటుందంటే, స్టేషన్ లో ఊరు వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతుంది, కొంతమంది ఏమో బాధతో సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు, మా వాళ్ళు వస్తున్నారన్న సంతోషంలో కొంతమంది, ఇలా రకరకాల ఫీలింగ్స్ మధ్యలో మీ వాయిస్ ట్రైన్ వస్తుందని చెప్పి ఆ వాయిస్ అసలు ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎంత బాగుంటుందో. ఒకసారి దాంతోనే స్టార్ట్ చేద్దాం. ష్యూర్. ఆ అనౌన్స్మెంట్ దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1725 కాచిగూడ నుండి గుంటూరు జంక్షన్ వెళ్లవలసిన ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. यात्रीगण कृपया ध्यान दे, गाड़ी संख्या 1725 काचीगुड़ा से गुंटूर जंक्शन जाने वाली एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. For the kind attention of passengers, train number 1725 Kachiguda to Guntur Junction Express is on platform number 1. నేను ఇంకా స్టేషన్ లోనే ఉన్నాను, కాచిగూడ స్టేషన్ లో. థ్యాంక్ యూ. నిజంగా అసలు ఎలా అండి, భలే గుర్తుంది మీకు. అంటే ఎప్పుడు చెప్పేదే కదా. అంటే ఇది యాక్చువల్లీ రోజు చెప్తారని చాలా మంది అనుకుంటారు, స్టేషన్కి వెళ్ళి చెప్తారని. కాదండి, ఇది ఆల్మోస్ట్ నేను ఒక 2006లోను 2007 మేబీ, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఎప్పుడో చెప్పాను. ఇది ఎలా తీసుకుంటారంటే, మనం మొత్తం ట్రైన్ అనౌన్స్మెంట్ మొత్తం మనం ఒకసారి చెప్పక్కర్లే, 0 to 9 డిజిట్స్ చెప్తాం, మనము నంబర్స్ చెప్తాము, 0 1 2 అనుకుంటూ అవి చెప్తాం, అదొక కట్. తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ అదొకటి. ఓకే, ట్రైన్ల పేర్లు, నర్సాపూర్ ఎక్స్ప్రెస్, గుంటూరు ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్, ఇట్లా పేర్లన్నీ చెప్తాము. చెప్పిన తర్వాత నిమిషాలు కూడా అలాగే 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 20 నిమిషాలు, ఇట్లా మొత్తం నిమిషాలన్నీ చెప్తాం. సో ఇవన్నీ చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పర్టిక్యులర్ డే ట్రైన్ ఏ టైంకి వస్తుందో అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటారు. అందుకే మీరు చూడండి, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, ఒక వర్డ్ ఒక వర్డ్ ఒక వాయిస్ వస్తుంది, సెకండ్ వర్డ్ ఇంకొక వాయిస్ వస్తుంది. అంటే ఆ గ్యాప్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, కొద్దిగా గ్యాప్ అలాగే ఇవ్వాలి. మేము చెప్పేటప్పుడు కూడా 1 2 3 అట్లాగా. అలాగే ట్రైన్ నంబర్ అని ఆ కామా కూడా ఇవ్వాలి, ట్రైన్ నంబర్ అండ్ ఫుల్ స్టాప్లు ఇవ్వడము ఎండింగ్ లో తప్పితే ఉండదు అనమాట, వచ్చి ఉన్నది అక్కడ వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్లాట్ఫామ్ నంబర్ 6 అని వస్తుంది. అంటే ఎందుకంటే ఆ పాజెస్ ఇచ్చుకుంటూ వెళ్తారు వాళ్ళు.
అండ్ 2-3 వాయిసెస్ కూడా వాళ్ళు మిక్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా అసలు ఎంతమంది ఉంటారండి అనౌన్సర్? ఐ డోంట్ నో అండి, నాకు తెలీదు. నేనైతే అప్పుడు నేను చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశే ఉండింది, స్టేట్ ఇంకా డివైడ్ కాలేదు. ఓకే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెప్పాను, బీహార్ లో ఒక స్టేషన్ కి చెప్పాను, తమిళనాడులో ఒక స్టేషన్ కి చెప్పాను. సో ఇవి అంటే మొత్తం ఒక 2 pages ఆంధ్రప్రదేశ్ ది, 2 pages 3 pages మేబీ. తర్వాత బీహార్ ది ఒక 2 pages. ఏదైతే నేను మళ్ళీ ఒకసారి రైల్వే స్టేషన్ కి ఎలా తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసారు మమ్మల్ని. కానీ ఎలా ఈ ఛాన్స్ వచ్చింది, ఎప్పుడు వెళ్ళారు అసలు? యా, యాక్చువల్లీ ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నేను డబ్బింగ్స్ చెప్పడం మొదలు పెట్టాక అన్ని డిఫరెంట్ స్టూడియోస్కి వెళ్ళాలి. అన్ని డబ్బింగ్స్ ఒకటే స్టూడియోకి ఉండవు కదా. సో నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హిందీ బాగా అలవాటు ఉంది, చాలా పెరిగిందంతా ఎక్కడండి? పుట్టింది ఇక్కడ, మధ్యలో పుట్టింది 10th వరకు ఇక్కడ, తర్వాత గ్రాడ్యుయేషన్ అది అక్కడ ఢిల్లీలో. గ్రాడ్యుయేషన్ నాన్నగారి జాబ్ రీత్యా వెళ్ళిపోయారా? నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మేము 93లో ఇక్కడికి వచ్చేసాం. సో 93లో వచ్చినప్పుడు తర్వాత స్టార్ట్ చేశాను కెరియర్, మెల్లమెల్లగా ఏదైనా చేయాలని. సో అప్పుడు డబ్బింగ్స్ చెప్పడం మొదలు పెట్టాను. అలాగే డబ్బింగ్స్ చెప్తే ఒక్కొక్క స్టూడియోకి వెళ్తూ ఉంటాం కదా. ఆ వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ స్టూడియోలో బాగా రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని. ఆ స్టూడియోకి వాళ్ళు రైల్వేస్ అఫీషియల్స్ వచ్చి ఇట్లాగా మావి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, ఎవరైనా వాయిస్ ఉందా అంటే, ఇంకా రెగ్యులర్ గా వెళ్తున్నా కదా, నా వాయిస్ సజెస్ట్ చేశారు. వాళ్ళు చూసుకున్నారు, బాగుంది. టెస్ట్ కట్ ఏమి ఇచ్చారు మీరు అప్పుడు? నథింగ్, టెస్ట్ కట్ ఒకసారి ఊరికి ఒక లైన్ చెప్తాం అంతే, అంతే, అంతకు మించి ఏం లేదు. ఒకసారి చేసి యాక్చువల్లీ అంటే వాళ్ళ దగ్గర చెప్తూ ఉండాను కదా, నాకు టెస్ట్ ఇచ్చినట్టు కూడా నాకేం గుర్తులేదు, డైరెక్టే టేక్ చేసి. సో ఆల్రెడీ ఉన్నవే కాబట్టి మీ పేరు చెప్పారు, ఇలా చెప్తారు బాగా అని చెప్పగానే అంతే చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు ఆ రోజు రికార్డింగ్ అప్పుడు, చూసుకున్నారు, చూసుకొని ఫైన్ ఓకే అనేసి చెప్పించేసుకున్నారు. ఇక్కడ అంటే మీరు డబ్బింగ్ స్టూడియోలో మాత్రమే చెప్పారు, ఇది స్టేషన్ కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. స్టేషన్ కి అసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. అందరూ అదే అనుకుంటారు, స్టేషన్ లో ఉంటారేమో. చాలా మంది అడిగారు, నువ్వు డబ్బింగ్స్ చెప్తావు కదా, స్టేషన్ లో ఎప్పుడు చెప్తావు, ఇక్కడ ఎప్పుడు చెప్తావు నువ్వు అని అడిగారు. నిజంగా మేము అక్కడ ఉంటాం కదండి ప్యాసింజర్స్ గా, ఎక్కడో ఒక రూమ్ దగ్గర ఆఫీస్ లో ఇవిడ ఉన్నారు, అక్కడి నుంచి ట్రైన్ వస్తుందో లేదో చూసి చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అలాగే ఉండేదండి. అనౌన్సర్స్ అక్కడ రైల్వే స్టేషన్ లో ఉండి అనౌన్స్ చేసేవారు. అది కూడా ఒక జాబే ఇంకా అప్పుడు ఉండేది అనుకుంటా. బట్ తర్వాత ఇది ఇట్లాగా పద్ధతి మారిపోయింది, మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్లు వచ్చేసాయి. సరే చెప్పారు, అది ఇప్పటి వరకు వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ వేరే వాయిస్ వస్తుంది. బట్ నాకు తెలిసింది ఏంటంటే, కొంతమంది చెప్పారు స్టిల్ కాజీపేట్ స్టేషన్ లో మీ వాయిసే ఉందండి అని చెప్పారు. కొన్ని చోట్ల నాకు తెలీదు, బట్ సికింద్రాబాద్ లో మార్చారు అండ్ కాచిగూడలో కూడా మార్చారు వాయిస్. ఫస్ట్ మీరు వాయిస్ చెప్పినప్పుడు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారు? అది చాలా లీస్ట్ అమౌంట్ అండి, వెరీ లీస్ట్, హార్డ్లీ 5,000 వచ్చిందేమో. ఓకే, నిజంగా ఇన్ని సంవత్సరాలు అన్ని ట్రైన్లకి హార్డ్లీ. అంటే అది ఆ రోజు వాళ్ళు అంటే నాకు పెద్దగా అప్పుడు అంత ఐడియా ఉండేది కాదు, రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. అంటే వచ్చి అప్పుడప్పుడే స్టార్ట్ చేసుకున్నాను, మెల్లమెల్లగా అప్పుడే బాగా చెప్తున్నాను. కాబట్టి డిమాండ్ చేయాలి మనము, ఇలా తీసుకోవాలి అని కూడా నాకు తెలీదు. హార్డ్లీ 5,000 వచ్చినట్టుంది అంతే. తర్వాత అయ్యో ఇదేంటిది, ఆల్మోస్ట్ 2019లో నేను వెళ్ళాను చెన్నైకి. 2019లో కూడా నేను విన్నా నా వాయిస్. 2020లో అంటే ఒక ఆయన తన యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. మొన్న రీసెంట్లీ ఎవరో అడిగారు, నీవేమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా అని. అంటే అయ్యో నేను ఎప్పుడు సేవ్ చేసి పెట్టుకోలేదు, ఎప్పుడు రికార్డ్ చేసుకోలేదని జస్ట్ ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే దొరికింది, నా వాయిస్ నాకు దొరికింది. అప్పుడు చూస్తే 2020లో కూడా ఉంది, 2020ది కూడా ఉంది. సో అంటే వస్తుందన్నమాట ఇప్పటికి. ఇప్పుడు మేబీ నాకు తెలీదు, ఎవరో చెప్పారు ఇట్లా కాజీపేట్ స్టేషన్ లో దగ్గర 13 ఏళ్ళు అవుతుంది హార్డ్లీ అనుకోవచ్చు కదా, మినిమం 13 years. మీకు ఏమనిపించింది మరి అలా మీరు అనౌన్స్ చేసిన తర్వాత, మీరు ట్రైన్ జర్నీలో ఉండేటప్పుడు? గమ్మత్తుగా ఉండేది. అంటే యాక్చువల్లీ ఏంటంటే, నా డాటర్ ఉండేది కదా, చిన్న పిల్ల, అది నాతో వచ్చేది. నేను వెనకాల నుంచి దయచేసి వినండి అనగానే ఆ అమ్మ అని వెనకాల పిలిచాను అనుకుని ఆ అమ్మ అనేది, అయ్యో అదేంట్రా అని అంటే, లేదు నువ్వు పిలిచినట్టు అనిపించింది నాకు అనేది. అట్లా మా రిలేషన్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళినప్పుడు కొంచెం
మిమ్మల్ని అలాగే నీ voice అంటారేమో కదా. కదా. కొంచెం సతాయించడం. అండ్ నా డాటర్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు అది ఎట్లాగంటే అది అనౌన్స్మెంట్ విని మళ్ళీ వెంటనే దాన్ని చాలా మంది అండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ అది ఏమంటే అది అంటారు. ఇమిటేట్ చేయడం దయచేసి వినండి అని యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే. ట్రైన్ లో అలా ఫన్నీగా ఏమైనా జరిగాయా? అంటే వాయిస్ అంటే తెలియదు చాలా మందికి మీరే అని, అలా గమ్మత్తుగా ఏదైనా మీ వాయిస్ గురించి అబ్బా ఈ వాయిస్ వస్తుందండి అని ఎవరైనా మీతో డిస్కస్ చేశారా? అట్లా ఏ రోజు తెలియక? అట్లా ఏ అలా రోజు లేదు. కాలేదు. బట్ కాకపోతే మా మదర్ కి డిమెన్షియా వచ్చిందనమాట. తను పోయే ముందు 2014లో పోయారు. సో 2013లో మా పిన్ని పోయారు. పిన్ని పోయినప్పుడు చెన్నైకి వెళ్ళాము అమ్మని తీసుకొని. అప్పుడు తనకేం తెలిసేది కాదు. అప్పుడు ఆ రోజు నా వాయిస్ విను, నా వాయిస్ విను, ఇదిగో నా వాయిస్ అని చెప్తే తను ఫీల్ అయింది. తలుచుకుంటే ఇప్పటికీ నాకు అంటే అవునా నీ వాయిస్ నాకు యాక్చువల్లీ నా సీరియల్స్కి కానీ అన్నిటికీ కానీ అన్నీ చూసి బెస్ట్ క్రిటిక్ ఎవరంటే మా మమ్మీ అనమాట. ప్రతి ఒక్క సీరియల్ చూసేది నేను చెప్పేది. నిజంగా అమ్మలు ఎట్లా ఉంటారంటేనండి, నిజంగా మై మదర్ ఇప్పటికీ ఇట్లా చేసిన ఇంటర్వ్యూ కూడా నువ్వు అక్కడ ఇలా చెప్పాల్సింది, ఇలా చేయాల్సింది, నీకు ఇంకా మాట్లాడే విధానం రావాలి, ఇప్పటికీ దాన్ని కరెక్ట్ చేస్తారు నన్ను. అండ్ వాళ్ళు ఉన్నట్టు ఎవ్వరు చెప్పరండి, వాళ్ళు చెప్పినట్టు. అండ్ మీరు నమ్మరు, అంటే మా ఫ్యామిలీలో నా వర్క్ అంత ఎక్కువగా చూసింది అమ్మనే అండి. అంటే ఐ మీన్ ప్రతి దానికి ప్రోత్సాహం వెనకాలండి. నువ్వు చేయాలి ఏంటి, మ్యూజిక్ నేర్చుకుంటానమ్మా, మ్యూజిక్లో వెళ్తానమ్మా, సింగర్ని అవుతానమ్మా అంటే సింగర్ అవ్వు, నువ్వు ప్రాక్టీస్ చేసుకో. అంత 4 o'clockకి లేచి ప్రాక్టీస్ చేసేదాన్ని. అట్లా రోజు మొత్తం పాడుతుండి, కంటిన్యూస్గా పాడుతుండి. ఇదంతా చేస్తున్నావు కానీ ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉండాలి నీకు అనేసి జబర్దస్తి ఆల్ ఇండియా రేడియోలోకి తోసిందనమాట. చెయ్యాలమ్మా నువ్వు ఏదన్నా. అలాగే వీణ, నేను యాక్చువల్లీ వోకల్ కానీ వీణ కానీ నా ఫస్ట్ గురువు అమ్మ దగ్గరే నేర్చుకున్నా. అలాగే తనని తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు రైల్వే స్టేషన్లో అమ్మ ఇది నా వాయిస్ అంటే తన కళ్ళలో కనిపించిన ఆనందం అది అంటే నేను మర్చిపోయాను అప్పుడు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బట్ డిమెన్షియా పేషెంట్ కదా, కొద్దిసేపు అయ్యాక వాళ్ళు మర్చిపోతారు అది. బట్ కాకపోతే ఆ నిమిషంలో తన కళ్ళలో కనిపించింది నాకు ఇప్పటికీ నా కళ్ళలో మర్చిపోలేదు. అర్థమవుతుంది, మీ కళ్ళు చూస్తుంటే తెలుస్తుంది నాకు. బట్ అది ఆ జ్ఞాపకాలు అలా పదిలంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ.